సాయిబాబు గారు మా అందరూ సుపరిచితులే. గతంలో మనకి ఇక్కడ ఆర్డీఓగా పనిచేశారు. మరి సాయిబాబు గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా మరి మొన్న కూడా చాలాసార్లు ఆయన కూడా సమావేశాలు పెట్టుకుని కలెక్టర్ గారు కేసీ గారు కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అలాగే వేదికను అలంకరించిన డిఓ గారికి, డిఎస్పీ గారికి, ఆర్ఐఓ గారికి, లోకేషన్ గారికి, మరి వివిధ కాలేజెస్ నుంచి ఇచ్చేసినటువంటి ప్రిన్సిపల్స్కి, అలాగే స్కూల్స్ నుంచి వచ్చిన హెచ్ఎంస్కి, ఇందులో భాగస్వాములు అవుతున్నటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మీ అందరికీ ఒకటి నాకు ముందు నుంచి మీకు తెలుసు. 2014లో అప్పుడు ఇంకా మేము గవర్నమెంట్లో రాలేదు. 2014 జనవరి 12 అనేది స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మనం యువదినోత్సవం ఆ రోజు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ రోజున మేము హిందూ కాలేజ్ ఆడిటోరియంలో ఆనాడు ఎండమూరు వీరేంద్రనాథ్ గారిని తీసుకొచ్చి అదే మన పిల్లల్లో కూడా ఒక చైతన్యం తీసుకురావాలి, ఒక మోటివేషన్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేశాం. ఆ రోజున మన పద్మావతి కాలేజ్ నుంచి కూడా చాలామంది పిల్లలు అక్కడ రావడం, అలాగే టౌన్ వివిధ ప్రాంతాల నుంచి కూడా అందరూ రావడం, వాళ్ళలో చూస్తే చాలా ఉత్సాహంగా కనబడింది. ఒక కసి ఉంది. దాన్ని చక్కనైన మార్గంలో నడిపిస్తే డెఫినెట్గా ఒక మంచి సమాజాన్ని మనం సృష్టించవచ్చనే ఉద్దేశంతో తర్వాత మళ్ళీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అది కంటిన్యూ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం తప్పకుండా 2019 వరకు కూడా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. చిన్నగా స్టార్ట్ అయింది. ఆ రోజు ఆడిటోరియంలో ఒక 700, 800, 1000 మందితో స్టార్ట్ అయింది. వేల మందికి వెళ్ళింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా అన్ని స్కూల్స్, అప్పుడు మేము 1 డే చేసాం, ఒక పూట చేసింది. తర్వాత అందరూ కోరిక మేరకు స్కూల్ పిల్లలందరికీ ఒక రోజు, స్కూల్ పిల్లల మనసులో ఒక రకంగా ఉంటాయి, కాలేజీ వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది భావించి అప్పటి నుంచి 2 days పెట్టడం జరిగింది. అప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున రావడం, వాళ్ళ భోజనాలు కూడా మనం అక్కడే ఏర్పాటు చేద్దాం. వాళ్ళకి ఉదయం వచ్చి సాయంత్రం వరకు అందరూ కూడా ఒక కలిస్తే ఒకళ్ళ మనోభావాలు ఒకటి తెలుస్తాయి. ఒక స్కూల్లో ఉన్నటువంటి విధానం ఒక స్కూల్లో విధానం తెలిసే ఉద్దేశంతో ఆ రోజున ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా కలపడం జరిగింది. అది చాలా కనపడింది నాకు. తర్వాత నేను గ్రామాల్లో పర్యటనకు వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు వచ్చి నిర్భయంగా ముందుకు వచ్చి మాట్లాడే ఒక ఆత్మస్థైర్యం వచ్చింది. ఇదివరకు పిల్లల్ని పిలిస్తే పారిపోయేవాళ్ళు, కానీ ఇప్పుడు ఓపెన్గా బయటకు వచ్చి వాళ్ళ మనోభావాన్ని కూడా చెప్పేసి పరిస్థితి వచ్చింది. అందుకనే 2019 వరకు కండక్ట్ చేయడం జరిగింది. అదే అప్పుడు 6 సంవత్సరాలు కండక్ట్ చేసాం. 5 సంవత్సరాలు రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయలేదు. వెళ్ళినప్పుడు అందరూ అడిగేవాళ్ళు మళ్ళీ ఒకరికాలు ఎక్కువసారి అది నా గెలుపులో అది కూడా భాగస్వామ్యం. ఈ ఎన్నికల్లో గెలవడంలో యువతంతా కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అప్పుడు నేను కాలేజెస్కి వెళ్ళి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అందరికీ ఒక ప్రాధాన్యత ఉంది. అది అందరికీ తెలుసు. మనకి చాలామంది ఇక్కడ చదువుకున్నారు. ఎక్కడికైనా ఇప్పుడు చెప్తాను, మేము హిందూ కాలేజీలో చదువుకున్నాను. మొన్న నేను వంటంలో ఆ స్కూల్ ఉంది, పెద్ద కాలేజ్, ఏవిఆర్ కాలేజ్ వెళ్తే ఆయన హెచ్ఎం గారు ప్రిన్సిపల్ గారు వచ్చి, సార్ నేను హిందూ కాలేజీలో చదువుకున్నాను. సార్ ఆ హిందూ కాలేజ్ చదువుకున్నారు, ఇవాళ హిందూ కాలేజ్ మీ కాలేజ్ మా దగ్గర 1000 మంది ఉన్నారు, 10,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇవాళ నేషనల్ కాలేజ్, చాలామంది నేషనల్ కాలేజ్ చదువుకున్నాను అంటారు. ఇవాళ కాలేజ్ చూస్తే 50 మంది లెక్కవచ్చు స్టూడెంట్స్. నోబుల్ చాలామంది వచ్చి నా చిన్నతనంలో తెలిసి నాకు రూమ్స్ తీసుకుని చదువుకునేవాళ్ళు. చుట్టుపక్కల గుంటూరు జిల్లా దగ్గర నుంచి కూడా వచ్చి చదువుకున్నారు. అలాంటిది ఇవాళ మనం మచిలీపట్నం ఏ స్థాయిలో ఉన్నాం, ఇవన్నీ కూడా మన కసి తీసుకొస్తా ఉంది మనుషులు. అవి మన యువతలో కూడా రావాలి. దానికోసమే రేపు జరగబోయే ఈ యువకరటాలు బందరు చరిత్రను తిరగ రాసే విధంగా ఉండాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేస్తాం. ఒక ఇన్నోవేషన్లో కానీ వాళ్ళకి ఒక కెరీర్ గైడెన్స్, మనం వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలి దానికోసం ఆల్రెడీ గవర్నమెంట్ కూడా స్కిల్ సెన్సర్ స్టార్ట్ చేశారు. ఆ స్కిల్ సెన్సర్స్తో పాటు అంటే ఏ స్థాయిలో మనం ఉన్నాం,
ఇదే కాకుండా ఇప్పుడు కొత్తగా కూడా ఫస్ట్ టైం మన ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ టైం మన మచిలీపట్నంలో వాళ్ళ క్యాపబిలిటీస్ కూడా ఎనాలిసిస్ చేయడానికి ఒక సంస్థతో మరి మా ఫౌండేషన్ నుంచి చేస్తున్నట్టు గవర్నమెంట్ అంటే చాలా ఉంటాయి. అలా కాకుండా ఒక స్కిల్ వాళ్ళకి క్యాపబిలిటీ సెన్సెస్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయడం, వాళ్ళు కూడా ప్రోగ్రామ్ రమ్మని చెప్పిన వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. దాంతోపాటు స్కిల్స్ కానీ అలాగే ఇక్కడ చదువుకుంటారు, వేరే ప్రాంతాలకు ఉద్యోగం చేయడం, ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా సక్సెస్ అయినటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇవాళ భారతదేశంలోనే టాప్ 10లో మన వాళ్ళు ఉన్నారు బందరాడు. వాళ్ళని కూడా ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. దాంట్లో మనకి గ్రీన్కో సంస్థ నా స్టూడెంట్ మేమంతా కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నాం. గ్రీన్కో ఇవాళ టాప్ 5లో ఉంటాడు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఒకవేళ లేట్ అవుతుందంటే లైటింగ్ కూడా ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉందో లైటింగ్ కూడా అవన్నీ కూడా ఏర్పాటు చేద్దాం. ట్రాన్స్పోర్టేషన్కి వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు కాబట్టి ఉన్నారు సార్. ఆల్రెడీ ప్రైవేట్ వాళ్ళ 50 వెహికల్స్ ఉన్నాయి సార్. వాళ్ళ పిల్లలు డ్రాప్ చేసిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ వాళ్ళని తీసుకొచ్చేయాలి. ఇదంతా కూడా మార్నింగ్ 9 లోపు జరిగేట్టుగా కోఆర్డినేట్ చేసుకుంటారు సార్ ఆయన. అట్లే అది చూసుకోండి జాగ్రత్తగా. ఎందుకంటే కొద్దిగా వేఏపీలు కూడా నేను అంటే మోటివేషన్ దీనికోసం తప్ప లేదు, కొంతమంది వేఏపీలు కూడా వచ్చేదానికి అవకాశం కాబట్టి అవి బయట మేము అన్నీ ఏర్పాటు చేస్తాం. లోపల మటుకి అంత ప్రశాంతంగా ఉండేటట్టు అందరూ కూడా స్వేచ్ఛగా మనం చాలా బాగా జరిగింది విధంగా అందరిలో ఫస్ట్ టైం చేస్తాం. ఇది మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేస్తున్న ఫస్ట్ ప్రోగ్రామ్ మచిలీపట్నం పెద్ద ఎత్తున పిల్లలతో దయచేసి అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి ఈ యువ కేరళ 2025 100% సక్సెస్ జరిగే విధంగా అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. పిల్లలకి అలాంటి సంస్థలు కూడా కొంతమందిని ఇన్వైట్ చేయాలనుకుంటున్నాం. ఇవాళ ఇదివరకైతే పెట్టుబడి కావాలి, డబ్బులు కావాలి. ఇవాళ ఆలోచనే పెట్టుబడి. అది మన ఆళ్ళలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి స్విగ్గీని మన ఉయ్యూరు దగ్గర స్విగ్గీ, ఉయ్యూరు పక్కన వాడు స్విగ్గీ పెట్టి ఇవాళ బహుశా టాప్ 10లో వాళ్ళు కూడా ఉన్నారు. ఆలోచన అవేమి కోటేశ్వర్లు కావాలి కుటుంబాలు. అది మన వాళ్ళలో ఒక స్ఫూర్తిని వాళ్ళు ఎంతసేపు చూసినా ఏదో ఉద్యోగం అండి, మున్సిపాలిటీలో ఉద్యోగం అండి, నేనేం చదువుకుంటున్నాడు అండి, మున్సిపాలిటీ చర్చగా ప్రసిద్ధపడతాం. కాబట్టి అలాంటిది వాళ్ళని కూడా మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని అలాగే ఒక సంస్థలు పెట్టడానికి, ఇండస్ట్రీస్ పెట్టడానికి మన వాళ్ళకి ఒక ట్రైనింగ్స్ ఇవ్వాలని చెప్పి దానికి ఎంటర్‌ప్రెన్యూర్ ఎంపవర్మెంట్ సెంటర్ కూడా ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. దానికి నిత్యం వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదైనా అడిగితే వాళ్ళ గైడెన్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళని ఆ ప్రాంతాల్లో వాళ్ళు కోరుకున్నటువంటిది. ఇప్పుడు మన దగ్గర గోల్డ్ టోరింగ్ ఉంది. గోల్డ్ టోరింగ్లో కూడా చాలా లేటెస్ట్ వస్తున్నాయి. అవన్నీ కూడా ట్రైనింగ్ ఇస్తారు కదా. అందుకని ఆ రోజు నేను మన రాజ్యసభ సభ్యులు చిరంజీవి గారిని రిక్వెస్ట్ చేసి 5 కోట్ల రూపాయలు ఫండ్ తెచ్చి అక్కడ ఒక సెంటర్, ఆ కల్చరల్ సెంటర్ అది ఎగ్జిబిషన్ సెంటర్ లాగా పెట్టాలని చెప్పి అనుకుని స్టార్ట్ చేశాను. కానీ తర్వాత వాళ్ళకి ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు నేను ఫండ్ ఇస్తున్నాం. అది కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. దానికి ఇదివరకు ఏంటంటే ఒక డిజైన్ తయారు చేయాలంటే వాడు రాసి ఆంధ్రతో రాస్తూ కూర్చున్న డిజైన్ అలా కొత్త ఉండేవాడు. ఇవాళ క్యాడ్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి చాలామంది ట్రైనింగ్ తీసుకుని ఇమీడియట్గా డిజైన్స్, రకరకాల డిజైన్స్ వస్తున్నాయి. కాంపిటీషన్లో వెళ్ళాలి. చైనా కానీ అటు కలకటాలో కానీ చాలా ప్రాంతాల్లో బాంబే డిజైన్ కానీ ఇవన్నీ వచ్చేసి కాబట్టి గోల్డ్ కవరింగ్ కూడా చాలా ఉపయోగపడుతుంది. అది మన వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రేపు మన పోర్ట్ అవుతుంది. పోర్ట్లో కూడా చాలామందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దానికి సైతంగా దానికి సంబంధించిన స్కిల్స్ మనం డెవలప్ చేయాలి. అలాంటి కూడా ఒక సెంటర్ ఎగ్జిబిషన్ సెంటర్ పెట్టమని చెప్పి మనం కూడా వెళ్తాం. రేపు స్టాల్స్ పెడతాం కాబట్టి ఒక్కొక్క స్టాల్స్లో ఒక్కొక్క ఉంటుంది. పిల్లలని చూస్తాం ఎలా ఉంది ఏంటిది. ఇవాళ గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ గ్రీన్ ఎనర్జీ వస్తుంది. అలాంటివన్నీ కూడా అవగాహన కల్పించాలి. కాబట్టి ఇండస్ట్రియల్ పార్క్స్ రేపు పెట్టడానికి మేము కొంత ల్యాండ్స్ కూడా ఐడెంటిఫై చేస్తాం. ఆ ఇండస్ట్రియల్ పార్క్స్లో బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి వాళ్ళు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. బందర్లో పుట్టి పెరిగిన పిల్లలకి రేపు దాంట్లో ఆ ఇండస్ట్రియల్ పార్క్లో వాళ్ళకి స్థలం కేటాయించి వాళ్ళతో ఇండస్ట్రీలు పెట్టించి వాళ్ళని కూడా ఎంపవర్ చేయాలనేది లక్ష్యంగా ఇలా నేను పెట్టడం జరిగింది. మొన్న ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ కూడా పెట్టాను. ఎంఎస్ఎంఈ
ఇదే చెప్పి హాల్లో పెట్టడం జరిగింది. 500 మంది వచ్చి ఆ రోజు రిజిస్టర్ అయ్యారు. దాంట్లో 200 మంది అంటే దాదాపు 700 మంది వచ్చారు. 200 మంది రిజిస్టర్ అయ్యి ఇంట్రెస్ట్గా ఉన్నారు. వాళ్ళని కూడా మనం ట్రైన్ చేయడానికి కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. ఇది యాక్చువల్గా దీని ఒక ఉద్దేశం. దీంట్లో గతంలో మనం చాలామందిని తీసుకొచ్చాం. స్పోర్ట్స్కి సంబంధించి హంపి కూడా ఆమె ఆలోచన చెప్పడం జరిగింది. నైనా జైస్వాల్ అంటే యూత్ని బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళని తీసుకొచ్చాం. అందువల్ల కొంతమంది మోటివేషన్ స్పీకర్స్ తీసుకొచ్చి వాళ్ళతో కూడా ఎలా ఉండాలి, కెరీర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళతో కూడా చెప్పించడం జరిగింది. అయితే దీనికి నేను మన హెచ్ఆర్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది గతంలో. యాక్చువల్గా ఆయన యూఎస్ఏ ఉన్నారు. ఆయన 12th నైట్కి వస్తానంటున్నారు. 2nd నైట్కి 3rd రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. 3rd రావడానికి అవకాశం ఉంది. 3rd కానీ 4th కానీ 2 రోజుల్లో ఒకసారి మన హెచ్ఆర్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఈ ప్రోగ్రామ్కి రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. ఆయన కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి దానికి తగిన విధంగా మన వాళ్ళని అవసరమైతే ఇంటరాక్షన్ విత్ మినిస్టర్ గారితో ఇంటరాక్ట్ అవ్వడానికి కొంతమంది మనం ప్రిపేర్ చేసి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు అనేది కూడా గవర్నమెంట్లో డిస్కషన్ చేయడానికి ఇది ఇక్కడి నుంచి వేదిక కావాలి. దానికి మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని, అట్లాగే మరి అక్కడ ఏర్పాటు డిఎస్పీ గారు ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది క్రౌడ్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ రాకుండా మనీ పెట్టి మరి పోలీస్ కూడా పోలీసింగ్ ఉన్నారు కానీ పోలీసింగ్ ఉన్నారు కానీ ఇన్విజిబుల్ పోలీస్ ఉన్నారు. అట్లా పోలీస్ కనపడకూడదు కానీ పోలీసింగ్ జరుగుతుంది అనేది వాళ్ళలో ఒక ఇది ఉండాలి. దానికి మీరు ప్రిపేర్ చేయాల్సింది అనుకుంటున్నాను. అట్లాగే కొంతమంది వాలంటీర్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకుని వాలంటీర్స్ కూడా అక్కడ వెళ్తాం. ఫుడ్ కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా